వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో బ్యాండ్ మేళం సినిమా టీం సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్లు కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కోన వెంకట్లు మాట్లాడుతూ బ్యాండ్ మేళం సినిమా ఈ నెల మార్చి 26న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన సతీష్ కరీంనగర్ జిల్లా మెట్పల్ నివాసి కావడం విశేషం. స్థానికంగా ఆయనకు మంచి గుర్తింపు ఉండడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సినిమా టీం ఆలయ దర్శనం నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని హీరోయిన్లు చూసేందుకు ఆసక్తి చూపారు. चेयरमैन साहब ఎవరు అవసరం లేదు అన్న. వైస్ చైర్మన్ కొంచెం ముందు జరగమని. కొంచెం ఒకసారి చూడండి. కొంచెం సార్ సార్ ఒకసారి సార్ సార్ మావయ్య చెప్పండి. మేము మా బ్యాండ్ మేళం టీము శ్రీదేవి, రోషన్, మా డైరెక్టర్ సతీష్ జబ్బాజీ అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంటికి రావడం జరిగింది. రేపు మార్చి 26 నాడు మా బ్యాండ్ మేళం సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి దర్శకుడిని, అది కూడా మన కరీంనగర్ మెట్పల్లికి చెందిన సతీష్ని పరిచయం చేయడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఈ చిత్రం అమ్మవారి ఆశీస్సులు ఎంత అవసరం, ప్రేక్షకుల ఆశీస్సులు కూడా అంతే కావాలి. రేపు శ్రీరామనవమి నాడు మీ ముందుకి ఇది ఒక విభిన్న కథాంశంతో ఒక కొత్త వినోదం, తర్వాత ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరందరూ తప్పకుండా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.